ఎన్నిసార్లు వాక్యం విన్నా మనుషులు లోబడరా? ఎన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించినా వారి స్థితిగతులను మార్చుకోరా? ఎన్నిసార్లు దేవుడు ప్రేమపూర్వకంగా బుచ్చగించి చెప్పినా వారి మనసులు మార్చుకోరే? ఆలోచించండి. బైబిల్ ఏమంటుంది తెలుసా? తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండువాడు చచ్చుననుంది. నా ప్రవర్తన విషయంలో ఎప్పుడు నేను జాగ్రత్త కలిగి మసలుకుంటూ ఉంటాను, ఆలోచించుకుంటూ ఉంటాను. నా ప్రవర్తనకు సరిగా ఉందా లేదా, నా ప్రవర్తనలో నేను బాగున్నాను లేదని నా దేవుని పాదపీఠ మీద సాగిలపడుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన పాదాల పట్టుకుని అడుగుతూ ఉంటాను, నేను సరిగా ఉన్నానా? నీ చిత్తానుసారంగా జీవిస్తున్నానా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? నా ప్రవర్తన నీ దృష్టి ఎదుటి సరి అయినదిగా ఉందా? నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉందా? ప్రతిరోజు ఇదే అభ్యాసం నాదే కాదు, మీరు